నగర కాలుష్య హడావిడిలో జీవితమంతా డబ్బు కోసం పరుగులు తీసిన మనిషి ఇప్పుడు మాత్రం పల్లెటూరి ప్రశాంత జీవనం పైన మనసు నిలిచిపోతోంది. ఉదయాన్నే పచ్చని పొలాల మధ్య నడుస్తూ సూర్యోదయ కిరణాలు ముఖాన్ని తాకుతూ ఉంటే, ఆవులు మేకలు అడవిదారి పడుతూ ఉంటే ఆ సుందర దృశ్యాన్ని చూసి పరవశించిపోవాలని అనుకుంటున్నాడు. చిన్న కుటీరంలో నివసించి కట్టెల పొయ్యిపై వంట వండుకుంటూ బావి నీళ్లలో స్నానం చేసుకుంటూ కాలుష్యానికి దూరంగా సేద తీరాలని పరితపిస్తున్నాడు. సాయంకాలం గోధూళి వేళ ఊరంతా తిరిగి వచ్చే ఆవుల గుంపు, పక్షుల కిలకిల రావాలు, గుట్టల మధ్య జారే జలపాతాలు, నదుల మృదువైన మర్మరి ధ్వని, ఈ అందాలు అతని హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఒక చిన్న గుడిసె ముందు కూర్చొని మట్టి తట్టలో వేడివేడి రాగి సంకటి, వేరుశనగ చట్నీ రుచి చూస్తూ, నాటి ఆవు పాలు తాగుతూ తనువు సేద తీరుతుంటే అది విందు కాదు, అదో అనుభూతి. ఇదే నిజమైన ఆనందం, ఇదే అసలైన ఐశ్వర్యం. ప్రకృతితో చేసే